మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసాం. మనకేమనిపిస్తుంది, మన డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా గ్రోత్ అవ్వాలి అనుకుంటాం. మన డైరీ ఫామ్లో పొదుగువాపు అనే సమస్య ఉండకూడదు. ఈ పొదుగువాపు అనే సమస్య అనేది నిరంతరాయంగా వేధిస్తూ ఉంటుంది కొన్ని డైరీ ఫామ్స్లో. అయితే దీనికి ఒక చిన్న సొల్యూషన్, చిన్న టిప్ అనమాట. కొంచెం ఖర్చు అవుతుంది, అయితే మరీ ఎంత అనుకోమాకండి, 200 లేకపోతే 500. 200కి టీట్ డిప్ అని వస్తుంది అనమాట. మన టీట్ని పాలు పిండటానికంటే ముందర షెడ్ క్లీన్ చేసిన తర్వాత పొడిన్ అయోడిన్ పోసుకొని నీట్గా డిప్ చేసుకున్న తర్వాత పాలు పిండుకోవచ్చు. రెండో విషయం ఏంటి అంటే స్ప్రేయర్. మనము అందులో పొడిన్ అయోడిన్ వేయొచ్చు, లేకపోతే పొటాషియం పర్మాంగనేట్ 1000:10 రేషియోలో మిక్స్ చేసుకొని నీట్గా స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఒక 10 యానిమల్స్ ఉన్నాయి, మనమే చూసుకుంటున్నాము, కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయగలం అనుకుంటే టీ డిప్ కొనుక్కోండి. లేదు మన దగ్గర కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయి యానిమల్స్, మనకి వర్కర్ హ్యాండిల్ చేస్తాడు అనుకుంటే మాత్రం ఈ స్ప్రేని తీసుకోండి. ఈ స్ప్రేయర్ని నీట్గా 1000:10 రేషియోలో పొటాషియం పర్మాంగనేట్ మిక్స్ చేసుకొని పాలు పిండటానికంటే ముందుగా, గుర్తుంచుకోండి, పాలు పిండటానికంటే ముందుగా షెడ్ని క్లీన్ చేసుకుంటాం కదా పొద్దున సాయంత్రం. క్లీన్ చేసుకున్న తర్వాత పొదుగు వెనక నుంచి, అంటే వెనక నుంచి ప్లస్ 2 సైడ్స్ నుంచి నీట్గా స్ప్రే చేసుకుంటూ వెళ్తే ఎన్ని యానిమల్స్కైనా కవర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రివెన్షన్గా పొదుగు వాపు రాకుండా ఉపయోగపడుతుంది అనమాట. కంప్లీట్గా 80% పొదుగు వాపును మనం దీని ద్వారా నివారించుకోవచ్చు. ఈ టాపిక్ గురించి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, కామెంట్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.